అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా కేటీఆర్ టార్గెట్ గా బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ గా రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారా అన్న అనుమానాలకు అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి 100కు 100%. ఇవి నిజంగా డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను తప్పుపట్టడం డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే నిజంగానే ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు చేసిండ్రా అన్న అంశాలని మనతో మాట్లాడడానికి ఇంకా కొన్ని రాజకీయ అంశాలు మనతో మాట్లాడడానికి కోదాడ ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నారా అన్న? మొత్తం మీద ముందుగా ఒక ప్రశ్న అడిగి ముందరికి వెళ్ళిపోతారన్న. బీఆర్ఎస్ పాలన మంచిగుందా, కాంగ్రెస్ పాలన మంచిగుందా? తప్పకుండా బీఆర్ఎస్ పాలన బాగుంది. నేను చెప్పడమే కదా, ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే అప్పుడు ప్రజలు చెప్పలేరు కదా అన్న, ఓట్లు వేయలేరు కదా, తేడా తెలియదు కదా. అప్పుడు మా పాలన కొనసాగుతున్నప్పుడు తేడా వ్యత్యాసం తెలియదు కాబట్టి కాంగ్రెస్ వస్తే బాగుంటుందేమో అనుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది కాబట్టి బేరీజ్ చేసుకుంటే ఆ వ్యత్యాసం తెలిసిపోతూ ఉంది. ఎవరి పాలన బాగుందని అంటే ఎవరి నోట విన్నా కానీ ఈరోజు బీఆర్ఎస్ పాలన బాగుంది, కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని అంటుంటారు కదా. మేము ప్రజలలో తిరిగినప్పుడు అదే మాట వినబడుతుంది. గ్రౌండ్ రిపోర్ట్కి పోయినప్పుడు కేసీఆర్ పాలననే మంచిగుంది, సంవత్సరంలో అంత విధ్వంసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అనే మాట వినబడుతుంది. కానీ అవి నిజాలైనప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చెప్పిపిస్తుండ్రు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. ఏమంటారు అన్న దీనికి? ఎంతమందితో చెప్పిస్తాం? ఒకళ్ళతో 50 మందితో 100 మందితో వేలాది మందితో లక్షలాది మందితో అది చెప్పేయలేం కదా. అన్యం పుణ్యం తెలియని వాళ్ళతోనైతే చెప్పేయలేం కదా, వ్యాపారస్తులను అయితే చెప్పేమనలే కదా. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ అందరితో మేమే చెప్పిస్తున్నామంటే మరి బాబా వల్ల ఎక్కువ అన్నట్టే కదా. సమర్థించుకోవడానికి ఏవేవో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ అసమర్థత ఏంది అనేది ఈరోజు ప్రజలకు తెలిసిపోయింది. ఫార్ములా ఈ కార్ రేస్ దీని మీద ఏం మాట్లాడతారన్న మీరు? మొత్తం మీద రాజకీయం అంతా కేటీఆర్ చుట్టే తిరుగుతుంది. ప్రజల నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికే కేటీఆర్ను టార్గెట్ చేసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒకటి తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ప్రజలకు ఏంటంటే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అంటే సామాన్య సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఎవరికీ అర్థం కాదన్న. కానీ కేటీఆర్ అరెస్ట్, ఏదో కేటీఆర్ తప్పు చేసిండు గందుకని కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న విధంగా పోర్ట్రేట్ చేస్తుండ్రు. అట్లనే అర్థమవుతుంది జనాలకు కూడా. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ మీద ఏం చెప్తారు మీరు, ఏం మాట్లాడతారు? కొండను నవ్వి ఎలకను పట్టాలనే ప్రయత్నం చేస్తారు, అంతే అంటారా? కానీ ఆడ ఎలక కూడా లేదు, జరిగిన అవినీతి ఏమి లేదు. కాకపోతే విధానపరమైన లోపాలు ఉన్నాయి, ఆ చేసే దాంట్లో అధికారుల వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని భూషిగా చూపించి కేటీఆర్ని దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అది న్యాయస్థానంలో నిలబడదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. అంతవరకు వస్తుంది. ఇది పూర్తిగా డైవర్షన్ అంటారా? ఆడలేక మద్దతుదారు అన్నట్టు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల మద్దతును కూడగట్టలేక ఏదో రకంగా పక్కదో పట్టియాలనే ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ ఏవి. ప్రజల మద్దతును కూడగట్టలేరని మీరు అంటున్నారు. ప్రజల మద్దతుతోనే గెలిచినాము, అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అట్లా ఎదిగినా అని రేవంత్ రెడ్డి అంటారు. ఏం చెప్తారు అన్నది? చేసిండు కదా, ఒకసారి మోసం చేసిండు, మోసపోయిన మన ప్రజలే చెప్తారు కదా. ఆ మోసం చేయడానికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక అది సాధ్యపడక ఈరోజు ఈ కాలాన్ని వెలబుచ్చడానికి ఓ సంవత్సరం కాలం అటో ఇటో డైవర్షన్ పాలిటిక్స్ లోనో వీళ్ళ మీద కేసులోనో వాళ్ళ మీద కేసులోనో అంగు ఆర్భటాలతో చేసిండు. ఇంకా మిగతా 4 సంవత్సరాలు ఈ కాలయాపన చేయడానికి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అడిగేటోళ్ళని లోపలేస్తే ప్రశ్నించేటోడు లేకుండా చేస్తే ఏమో అయిపోతుందనే భ్రమలో ఉన్నాడు. కానీ తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఒక నాయకుడు లేకుండానే ప్రశ్నించే తత్వం ఉన్న మనస్తత్వం ఉన్న ప్రజలు. తెలంగాణలో ప్రశ్నించే తత్వం అది పుట్టుకతోనే వచ్చింది, మట్టిలో వచ్చింది, రక్తంతో వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో కేటీఆర్ అరెస్ట్ చేయంగానే ఇలా ప్రశ్నించే నాయకుడు లేకుండా అయిపోతాడేమో, ఇంకొకళ్ళ మీద కేసులు పెట్టంగానే ఇంకెవరు మమ్మల్ని అడగరేమో, ప్రశ్నించరేమో అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఇవాళ చిన్న పిల్లాడు కూడా ప్రశ్నించే అంత చైతన్యం ఉన్న మట్టి తెలంగాణ మట్టి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అసమర్థతని ఈరోజు నిరూపించుకుంటున్నారు అంతే. అన్న రైతు భరోసా మొదట్లో 15,000 అన్నారు, దొడ్డు వడ్లు సన్న వడ్లు ఏమనలే, క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు.
ఇప్పుడు మొన్న రైతు భరోసా గురించి 15,000 కాదు, పోయిన ప్రభుత్వం 10,000 ఇచ్చింది, 2,000 మేము పెంచి 12,000 చేసి ఇస్తున్నాం అని అన్నారు. ఇంకా ఇయ్యలే. అదిన తర్వాతనే ఏసీబీ దూకుడు పెంచింది. అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ అనే దాంట్లో ఏసీబీని ఎంటర్ చేసి మొత్తం మీద ఇట్లా డ్రామా ఆడుతుండ్రు అనుకోవచ్చా? అంటే నేనేమంటా అంటే, సరే ఈరోజు ఏదో ఒక మరిపియటానికో కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నా లోళ్ళు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇది మర్చిపోతారేమో అని చెప్పేసి అనుకుంటే, తెలంగాణ రైతాంగం అంత అమాయకుల ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతే నిత్యం అందుతున్న రైతు బంధు ఈ రోజు రాకపోతే ఇబ్బంది పడరా? ఆ రోజు మామూలుగా రైతులు కూడా ఆలోచించాలి. సాధ్యాసాధ్యాల్ని పరిశీలించకుండా ఏదో వీళ్ళు ఇస్తున్నారు కదా 10,000, ఆయన 15,000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసి ఉరికిపోతే ఆయన వల్ల అది సాధ్యమవుతుందా లేదా, అంత సమర్థత ఉందా లేదా, ఆ నాయకుడికి ఇచ్చిన మా హామీని నిలబెట్టుకోగలుగుతాడా, ఆర్థిక వనరులు సహకరిస్తాయా లేవా, ఈ విషయాల్ని ఎవరు ఆలోచించలే. ఏదో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడుగా, ఇంకా కేసీఆర్ సీట్ మీద కూర్చోవాలన్నా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దా అని కొంతమంది వాదన, కొంతమంది మార్చి చూద్దాం ఇస్తా అంటుండు కదా అని అనేది. ఇది ఎక్స్పెరిమెంటల్ చేయడానికి 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించే పరిస్థితి వచ్చింది కదా. మేమేదో ఒకసారి మార్చి చూద్దామని అనుకుంటే ఇదేదో మామూలుగా సామాన్యమైన ఎన్నిక కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంబంధించిన విషయాల మీద అవగాహన ఉండి అనుభవం ఉండి నడిపించాల్సిన ఒక నాయకుడు లేకపోతే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుంది అని అనేది అనుభవపూర్వకంగా తెలుస్తుంది. రాష్ట్ర ఆదాయం ఎంత పడిపోయింది, నెలవారీగా వచ్చేటివి ఎంత ఆగిపోయినవి, నెలవారీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆగిపోవడానికి కారణాలు ఏంది? వ్యాపారాలు లేవు, ప్రజలు రొటేషన్ లేదు, కొనుగోలు లేదు. నాకు తెలిసినంత వరకు మామూలుగా తెలంగాణ జిల్లాలలో 2014 నుంచి 18 వరకు క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి పెరిగిన తర్వాత గ్రామాలలో పండగ చేసుకుంటే ఊరికి సంబంధించిన పండగ, అది బొడ్రాయి కానీ, ధ్వజస్తంభాలు కానీ, గుళ్ళు కొత్తగా కట్టడం కానీ, పునర్నిర్మాణం కోసం కానీ, గుళ్ళు గోపురాలు ఇటువంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా గ్రామానికి సంబంధించినవి చేసుకుంటే ఆ కుటుంబ సభ్యుల్ని దూరసారంగా ఉన్నవాళ్ళని కూడా ఆడపిల్లల్ని పిలుచుకొని చీరలు సారెలు పెట్టి పిండి వంటలు చేసి ఆయన ఖర్చు దాదాపుగా ప్రతి మామూలు గ్రామ పంచాయతీకి కూడా ఒక 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న దసరా దీపావళి చేసుకోవటానికి రేపు ఆశ లేదు, ఈరోజు మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి పొదుపుగా ఎవరింట్లో వాళ్ళు పండగ చేసుకునే పరిస్థితి, అది కూడా నామమాత్రంగా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది 1 సంవత్సర కాలంలో. ఇంకా 4 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ని భరించాలి. రేపు రానున్న భవిష్యత్తు ఏంది? ఇలా నిర్మాణ రంగంలో ఉన్నోళ్ళు, రియల్ ఎస్టేట్లో ఈ హైదరాబాద్లో స్థిరపడ్డోళ్ళు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్రాజెక్టులు క్లోజ్ చేసుకొని పోతున్నారు. కట్టిన వాటిని కొనేటోళ్ళు లేరు, కొన్న వాటిల్లో ఉండేటోళ్ళు లేరు. అయ్యాల 10,000 కిరాయి భరించగలిగిన వాళ్ళు ఈరోజు ఆ కిరాయి భరించలేక 5,000కి ఎక్కడ ఇల్లు దొరుకుతుందా అని చెప్పేసి దోరాడుతున్నారు. హైదరాబాద్లో హైడ్రా పేరు మీద భయభ్రాంతులు చేస్తున్నారు. ఇటువంటి భయానకమైన వాతావరణాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో ప్రవేశపెట్టింది. వ్యాపారస్తులు రావాలంటే భయపడుతున్నారు. మీకు ఆదాయం పెరిగేది ఎట్లా? రాష్ట్ర అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తే వచ్చే పెట్టుబడిదారులు వస్తారా? ఎవరిని బ్లేమ్ చేయడానికి? కేసీఆర్ని బ్లేమ్ చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి. నువ్వు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి బహిరంగంగా సర్టిఫికేట్ ఇస్తే దాన్ని సరిదిద్దే క్రమంలో ఆర్థిక వనరులు ఎట్లా పెంచుకోవాలి, ఆర్థిక నిపుణులను పెట్టుకొని ఎట్లా సలహాలు సూచనలతో నీ ప్రభుత్వాన్ని నడపాలా, గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన స్కీములు అదనంగా నువ్వు ఏమి ఇస్తావు ఏమి ఇవ్వో తర్వాత సంగతి, కానీ గతంలో ఇచ్చిన ఆ స్కీములను కంటిన్యూ చేయడానికి ఏం చేయాలనే ఆలోచన, అవగాహన లేని, అనుభవం లేని ఆ స్కీములు, కేసీఆర్ హయాంలో కొనసాగించిన స్కీములు ప్లస్ మేము పెట్టిన స్కీములు కొనసాగించడానికి పైసలు లేవు, ఆర్థిక పరిస్థితి బాగలే, కేసీఆర్ చేసిన అప్పులు కట్టేందుకే పైసలన్నీ సరిపోతున్నాయి అనే ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారన్న? అయ్యాల అధికారం కోసం తాహతాలాడిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే కదా, అమెరికా నుంచి రాలేదు కదా. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి సంవత్సరం బడ్జెట్లో సమావేశాలలో బహిరంగంగానే పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం కదా. మరి అటువంటిప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, అప్పులేంది, ఆదాయం ఏంది అనేది తెలుసు కదా. తెలిసిన తర్వాత తాతకు మించిన హామీలు ఎట్లా ఇచ్చిండ్రు? అమలుకు సాధ్యంగానే హామీలు ఎందుకు హామీలు ఇచ్చారు? ప్రజల్ని మోసం చేయడానికి కాకపోతే, అధికారం కోసం కాకపోతే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవడానికి కోసం కాకపోతే, తెలుసు కదా. ఆర్థిక వనరులు తెలిసిన తర్వాత హామీలు ఎవరు ఇవ్వమన్నారు?
ప్రజల్ని మభ్యపెట్టాలి. ఎందుకు మభ్యపెట్టాలంటే అధికారం కోసం. అధికార దాహంతో ఇవాళ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని ఆశలు పెట్టుకున్నారు పాపం ముసలోళ్ళు. కాయకష్టం జీవితాంతం చేసి వయసుడికి పోయి ఈరోజు శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న ఆ తల్లులు 2000 ఇచ్చిండు కదా కేసీఆర్, పాపం ఈయన 4000 ఇస్తా అంటుండు కదా, ఏదో ఒకసారి ఏది చూద్దామని చెప్పేసి వేలాది మంది లక్షలాది మంది తల్లులు ఆశలు పెట్టుకొని 4000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి మాట నమ్మి ఓటేస్తే ఈరోజు ఆ 2000 నెల ఇచ్చే పరిస్థితి లేదు. టైంకి రావట్లే. ఇప్పటికి 2 నెలలు 3 నెలలు మిస్ అయిపోయినాయి. పోయిన నెల ఈ నెల చివరి వారంలో ఇస్తున్నారు. ఇటువంటి క్రమం రైతులు పెట్టుబడికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటే చిన్నకారు సన్నకారు రైతులు ఈరోజు పెట్టుబడికి వచ్చే పరిస్థితి లేదు. బంగారం తాకట్టు పెట్టుకొని పెట్టుబడి కోసం ఈరోజు బ్యాంకులలో పోయి బంగారం తాకట్టు పెట్టుకొని పెట్టుబడి కోసం తీసుకొచ్చుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ రోజు రైతు బంధు పైసలు ఇస్తే పాపం ఇంట్లో ఆడవాళ్ళకి ఇంతో అంతో బంగారం చేయించేటోళ్ళు. కానీ ఈరోజు ఆ రోజు బంగారం చేయించుకుంటే ఈరోజు బంగారం తాకట్టు పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. రైతు బంధు పోయే, రుణమాఫీ పోయే. రుణమాఫీ చేసినాం అందరికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు అందరికి అంటుండ్రు కదా అన్న. ఇక్కడ వేదికల మీద చెప్తున్నారు, కానీ బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? రైతులకు మాఫీ చేయలేరు కదా. అది వేదికల వరకే ఆగిపోయిందండి. ఇవాళ మైకులలో రేవంత్ రెడ్డి చెప్పగానే మాకు అయిపోయింది కదా, మామూలుగా ఇంత మాఫీ చేసింది అన్నాడు కదా, నిన్న 2,000 కోట్లు విడుదల చేసినా అన్నాడు కదా అని చెప్పేసి బ్యాంకు వాళ్ళ దగ్గరకు వాళ్ళు ఉరుకుతున్నారు. ఆయన వేదికల మీద చెప్పిండో కానీ మాకైతే ఆదేశాలు ఏమి రాలేదు, ఇంతవరకు ఏం డబ్బులు రాలేదు, వచ్చినప్పుడు మీకు కబుర్లు పెడతామని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా అంటే ఒక రోడ్డు మీద సామాన్యుడు మోసం చేసినట్టు అటు ప్రజల్ని మోసం చేసి ప్రకటనకి అమలుకి అసలు పొంతనే లేకుండా మీరు ఇక్కడ వేదికల మీద ప్రకటనలు చేస్తున్నారు, అమలుకు నోచుకోవట్లేదు. ఏంటి లాభం? అయ్యాల 8,000 రుణమాఫీ చేయాలి, 8,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలనేది అవగాహన లేకుండానే మాట్లాడితే మరి ఆ చేయాల్సిన బాధ్యత ఉన్న మీరు 8,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అయ్యాల లంకెల బిందెలు ఉన్నాయనుకున్నా అని చెప్పేసి అని అంటాడు. అంటే నీకు అవగాహన లేదా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి అధ్యక్షుడి హోదాలో ఉన్నావు, పార్లమెంటు మెంబర్ అయి ఉన్నావు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినావు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడ లంకెల బిందెలు ఉన్నాయి అనుకున్నా అని చెప్పేసి అని అంటే దోసుకుపోవటానికి వచ్చినవా కదా నాని? మామూలుగా ఇప్పుడు రైతులను పక్కదో పట్టించే విధంగా అంటే పంట వండియనోళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఎట్లా అంటే 11 విడతలుగా 73,000 రూపాయలను ఒక్క విడత ఆగకుండా కేసీఆర్ ఇచ్చిండ్రు కరోనా టైంలో కూడా. ఒప్పుకోవాల్సింది, అది ఎవరు అవునన్నా కాదన్నా. కాకపోతే చెట్లకు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ అని బాగా జనాలకు తీసుకుపోతుండ్రు. ఈ 12,000 ఇచ్చింది లేదు, పోయింది లేదు, వాటి కోసం ఇంకా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. జనాలకు అట్లా తీసుకుపోతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారన్నా మీరు? అంటే చెట్లకు పుట్టలకు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ అని. ఆ చెట్లు పుట్టలన్నీ కేసీఆర్ మల్లయ్య యాదవ్ కాదు కదా, గ్రామాలలో ఉన్న రైతులే కదా. అందులో కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నాయి, మామూలుగా రివర్స్ ఇచ్చేది ఉండే, ప్రభుత్వం నుంచి తీసుకునేది లేకుండే. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా వచ్చినాయి కదా అట్లా గుట్లకి రాళ్ళకి రప్పలకి. ఆయన వెంచర్లు వేసిన వాటికి ఆయన ఉన్న రియల్ ఎస్టేట్ భూములకు కూడా వచ్చి ఉంటాయి కదా. వాటిని మామూలుగా నాకు వద్దని చెప్పేసి రివర్స్ చేయాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన పైసలు, బట్టికి వచ్చిన పైసలు కూడా వాపస్ ఇవ్వాలి కదా, తీసుకోవద్దు కదా. ఈరోజు నేను ఏమంటా అంటే అది రైతాంగ పరంగా పట్టాదారు పాస్బుక్లు ఎంతమంది యజమానులకు ఉన్నాయో వాళ్ళ అకౌంట్లు తీసుకొని వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 5,000 రూపాయలు కారుకు చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు జమ చేయాలనుకున్నారు. ఆయా పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ఇచ్చారు. అందులో వ్యవసాయానికి ఆమోదయోగ్యం కానివి చాలా తక్కువ. రాను చేసుకున్నారు. ఒకప్పుడు బీల్డ్గా ఉండొచ్చు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాటికి అని చెప్పేసి అని అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా పట్టాభూమి నుంచి ప్లాట్లు అయిపోయిన తర్వాత ఇంకా అవకాశం ఏమి ఉండదు. ఓకే, ఒకవేళ ఎక్కడన్నా 1, 2 తప్పిదాలు జరిగితే జరిగి ఉండొచ్చు. వాటిని మీరు కనిపెట్టి తీసేయండి. మిగతా రైతులకైతే ఇవ్వాలి కదా. ఇవాళ వరి ధాన్యం వేసేటోళ్ళకి మాత్రమే ఇస్తా అని చెప్పానంటే తోటలు వేసిన వాళ్ళు ఏం కావాలి? మిర్చి వేసిన వాళ్ళు ఏం కావాలి? కాటన్ వేసిన వాళ్ళు ఏం కావాలి? మొక్కజొన్న వేసిన వాళ్ళు ఏం కావాలి? ఒక్క కారు పంట వేసిన వాడికి 2వ పంట ఇయ్యనని అంటే మరి మామూలుగా ఏ పంట పండక ఇటు ఆదాయం రాక ఆ రైతు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏం కావాలి? కూలీలు అయితే చేయలేడు కదా. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే ఆ వర్షాకాలం మీద వర్షం మీద ఆధారంగా వచ్చిన పంటతోని
కుటుంబం నడవదు కదా, కుటుంబ ఖర్చులు సరిపోవు కదా, పెళ్ళిళ్ళు చేయాలి, పేరెంటాలు చేయాలి, చదువు సంధ్యలు చెప్పియాలి, పిల్లలకి పోషణ ఖర్చులకు కావాలి, వాళ్ళ కుటుంబ పోషణ కావాలి. ఈరోజు పెరిగిన కూలీల ఛార్జీలు అన్ని భరించి వ్యవసాయాన్ని చేస్తే లాభసాటిమైన వ్యవసాయం ఉందా? కాబట్టి భూమిని నమ్ముకున్న రైతు వ్యవసాయం మాత్రమే చేయగలుగుతాడు, అది తప్ప వేరే పని చేయలేడు. ఆయనకు వచ్చింది అదొక్కటే. దాన్నే నమ్ముకొని చేస్తున్న ఆ రైతుకి ఊరటగా పెట్టుబడి సాయం అందించాల్సిన మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇయ్యటానికి చేతగాక ఏదో వంకలు పెడతా అంటే ఆ రోజు మీకు లేదా కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు కదా. ఒక విలేకరు అడిగిండు కదా కౌలు రైతులకు ఎట్లా ఇస్తారు అని అంటే, వ్యవసాయ భూమికి ఆయన ఎంత కౌలు చేసిండో కౌలుకి పైసలు వస్తాయి, వ్యవసాయదారుడికి పట్టాదారు పాస్బుక్ ఉన్న ఆయనకి పట్టాదారు కూడా పైసలు వస్తాయి. మొన్న సమీక్ష సమావేశంలో కౌలు రైతుల గురించి ముచ్చట కూడా లేదంట. మొన్న ఎన్నికలు అయిపోయినాయి కదా, అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అప్పుడు మాట్లాడేది కదా. అధికారంలోకి రావడానికంటే ముందు డిక్లరేషన్ పేరు మీద తీర్మానాలు చేసారు. ఎన్నికలప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే కౌలు రైతులకు ఏ రకంగా ఇవ్వగలుగుతారు మీరు అని అంటే, అదేముంది సింపుల్, మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి మళ్ళీ కొత్త లెక్క చెప్పాడు. ఎందుకు ఇవ్వట్లే? వస్తున్నాయట కదన్న, 6 గ్యారంటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టిందట కదా. ఈ సంవత్సరం జనవరి 26 నాడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారట, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తారట, అన్ని చేస్తారట కదన్న. ఇస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. సంవత్సరం అయితే గడిచింది కదా, మీరు 100 రోజులే అన్నారు కదా డెడ్ లైన్. 100 రోజులలో అన్ని 4 ఏళ్ళు ఉన్నాయి అంటుండ్రు కదా అన్న. 4 ఏళ్ళు ఉన్నాయి, 4 ఏళ్లలో 1 సంవత్సరం అయితే కోల్పోయారు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలల్లా 1 సంవత్సరం నుంచి రావాల్సిన అయితే కోల్పోయారు కదా రైతులు, ప్రజలు, అర్హులు, లబ్ధిదారులు. 1 సంవత్సరం నుంచి ప్రభుత్వం నుంచి ఏ సాయం అయితే ఉందో ఆ సాయం అందే సాయం అయితే ఆగిపోవటం మూలాన అది కోల్పోయినట్టే కదా. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? మీరు ఇస్తా అన్నదే కదా హామీ. ఇవాళ వయసు ఉడికిపోయిన వాళ్ళు చాలా మంది దీని మీదనే ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు కదా. వికలాంగులు, వృద్ధులు, పేషెంట్లు. ఇవాళ వైద్యశాలలో పోతే కనీసం సిబ్బంది లేదు, మందులు లేవు. మళ్ళీ పాత గవర్నమెంట్ మాదిరిగా నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్నట్టు పాటలు పాడుకునే కాడికి వచ్చింది. మొత్తం కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే అంటారు. ఏ రంగం బాగుంది? వ్యవసాయ రంగం కుప్పకూలింది, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఎన్ని రంగాలు అభివృద్ధి చేసిండ్రు, ఏడాది సంవత్సరం కాంగ్రెస్ పాలన మీద ఇట్లా మాట్లాడుతుండ్రు అని వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తుండ్రు అన్న, ఏం చెప్తారు దానికి? ఇవాళ మేము చెప్పినవి అన్ని కితాబు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినాయి, కేంద్ర ప్రతినిధి బృందాలు ఇచ్చినాయి, దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, కాగు లెక్కలు చెప్తున్నాయి. మా ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగైంది ఏంటి అని అనేది జీడిపి చెప్తా ఉంది. ఇన్ని శాస్త్రీయంగా ఆన్ రికార్డు పేపర్ల మీద లెక్కలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు, ఆర్బీఐకి సంబంధించిన లెక్కలు, కాగుకు సంబంధించిన లెక్కలు ఇన్నున్న తర్వాత కూడా కళ్ళుండి చూడలేని కబోదుల లెక్క కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఏం చెప్పగలుగుతారు? తెలియాల్సింది కాంగ్రెస్ వాళ్ళకి కాదు, ఈ లెక్కలన్నీ ప్రజలకు పోవాలనేది మా అభిప్రాయం. మీరేమంటారన్న దానికి? ప్రజలకు ఈ లెక్కలు తీసుకుపోవడంలో బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డదంటారా? ప్రజలకు ఈరోజు ఏం తెలియకపోతేనే మామూలుగా ప్రభుత్వాలు మారుతున్నాయా? వాళ్ళకి కాకి లెక్కలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. చైతన్యవంతంగా వాళ్ళు ఆలోచించే మేధస్సు ప్రకారం మనకేమో లెక్కలు పేపర్ల మీద చెప్తుండొచ్చు, వాళ్ళు ఈ లెక్కలతో సంబంధం లేకుండా వాళ్ళ లెక్కలు వాళ్ళ ప్రకారం ఎవరికి నాయకత్వం అప్పచెప్పాలి ఏంది అనే లెక్కలు వాళ్ళకున్నాయి. పరిశీలించుకునే చైతన్యవంతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ని నమ్మటం, ఆల్రెడీ మోసం చేసి వంచిన ఈ కాంగ్రెస్ తెలంగాణని కానీ వివిధ రాష్ట్రాలలో కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ కాంగ్రెస్ వల్ల ఏ లబ్ధి జరగలేదు, ఏ అభివృద్ధి జరగలేదు, ప్రజలకు ఒరిగింది ఏం లేదని చెప్పి తెలిసి కూడా మోసగించే ఈ కాంగ్రెస్ని మళ్ళొక్కసారి నమ్మి మోసపోవటం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. మొత్తం ఇది ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ను ఇప్పుడు తనే ముందడి నడిపిస్తూ ఉన్నారు. కేసీఆర్ సూచనల మేరకు అనుకోవాలి. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకుల సహకారంతో ముందడికి పోతా ఉన్నారు. ఒకవేళ ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వం అనే పన్నాగాల నేపథ్యంలో కేటీఆర్ని అరెస్టు చేస్తే కేసీఆర్ బయటకు వస్తారా? ఏముంటుంది అంటే పార్టీని నడిపియాలి కదా, ముందటికి తీసుకొని పోవాలి కదా. జైలు ఎన్ని రోజులు ఉండదు, కేసు ఎన్ని రోజులు ఉండదు. డెఫినెట్గా న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా
త్వరలోనే బెయిల్ వస్తుంది. ఇదేం పెద్ద క్రైమ్ ఏం కాదు వాస్తవానికి. కానీ క్రైమ్ లా చేయాలని చూస్తా ఉన్నారు కదా. అంటే వాళ్ళకి ఏ అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి 1 సంవత్సర కాలంగా ఎన్ని కేసులు పెట్టాలనే ప్రయత్నం చేశారు కేటీఆర్ మీద? 2 నెలలకు జన్వాడ అనుకున్నారు. ఫామ్ హౌస్ మీద మామూలుగా డ్రగ్స్ కేసు పెట్టాలని ప్రయత్నం చేసి డాగ్ స్క్వాడ్ కూడా తీసుకుపోయారు. ఇవన్నీ వాస్తవాలుగా లగచర్ల కేసులో ఇరికియాలనుకున్నారు. అనేక రకమైన కేసులలో ఏదో రకంగా ఇరికియాలనే ప్రయత్నం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. అపాధుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి దీన్ని కొంచెం గట్టిగా ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేవు అని అనుకోవడంలో ఏమన్నా ఉందంటారా? ఇలా నేను అదే అంటున్నా. డెఫినెట్గా వాళ్ళు ప్రతిదాన్ని ఏదో రకంగా టార్గెట్ చేసి కేసు పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి దీంట్లో లేనివి కూడా సృష్టించి తప్పకుండా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దానికేం పెద్ద మేము బెదిరేది లేదు అదిరేది లేదు అంటున్నా. కేటీఆర్ ఏం పెద్ద మామూలుగా జైలుకు పోవడానికో లేకపోతే అరెస్ట్ చేస్తే అరెస్ట్ కావడానికో ఈరోజు మేము బెదిరిపోవట్లేదు. కానీ మాకున్న రైట్ ఏదైతే ఉందో న్యాయ పోరాటం చేయడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. రైట్ అన్న, ప్రైమరీ రైట్. ఈ అంశం మాట్లాడుకుంటే దాదాపు నిన్న క్వాష్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు ధర్మాసనం. అయిపోయిన తర్వాత మొన్న కేటీఆర్ లాయర్ సమక్షంలో ఏసీబీ దగ్గరికి పోవాలని అనుకున్నారు. వాళ్ళు అనుమతి ఇవ్వలేరు, బయటకు వచ్చిండ్రు. అయితే నువ్వు తప్పు చేయనప్పుడు ఏసీబీ దగ్గరికి పోవడానికి ఎందుకు భయపడుతున్నావు అని నిన్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట అసొంటోళ్ళు మాట్లాడతారు. భయపడుతున్నారా బీఆర్ఎస్ వాళ్ళు విచారణకు పోవడానికి? అంటే మరి మామూలుగా తప్పు చేయలేదు అని చెప్పేసి అని అంటే ఓటుకు నోటు కేసులో కూడా అడ్వకేట్లు ఎందుకు మరి ఈయనే వాదించుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ బెయిల్ ఎందుకు తీసుకొని తిరుగుతున్నారు? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వదేరా వీళ్ళందరూ కూడా అందరు బెయిల్ మీద ఉన్నోళ్లే కదా. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికలలో 5 కోట్ల రూపాయలు క్వాలిస్ కార్లు ఆయన సొంత డబ్బులు ఎలక్షన్ల రోజు తగలబడితే దాంట్లో ఆ రోజున్న న్యాయమూర్తితోని నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు ఇన్వెస్టిగేట్ అని చెప్పేసి ఒక ఆర్డర్ పట్టుకొచ్చుకున్నాడు. మరి కోర్టు ఆర్డర్లు పట్టుకొచ్చుకొనే కదా వీళ్ళు బయట తిరుగుతున్నారు. ఈరోజు మామూలుగా కేటీ రామారావు గారు న్యాయస్థానానికి పోతే పొరపాటు, న్యాయస్థానంలో న్యాయవాది మా పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనటం పొరపాట. మీకు వచ్చే తప్పేంది? అంటే మీరు ఏది ట్రాన్స్పరెంట్గా మీరున్నప్పుడు ఒక న్యాయవాది పక్కన ఉంటే వచ్చే నష్టమే ఉంది మీకు? పోలీసు మీ అధికారుల ఆఫీసులోనే ఏసీబీ అధికారులు ఉంటారు, పోలీసు యంత్రాంగం ఉంటుంది. అందులో ఒక న్యాయవాది వృత్తిలో ఉన్న ఆయన వచ్చి మామూలుగా మిమ్మల్ని ఏమి అడ్డగించలేడు, ఏది చేయలేడు కదా. మీరు ఏం మాట్లాడుతున్నారో వింటాడు. దాంట్లో మీకు వచ్చే నష్టం ఏముంది? ఒక ప్రైమరీ రైట్ కదా అది. న్యాయవాదిని తీసుకొని పోవచ్చు. ఏ ఇన్వెస్టిగేషన్ జరిగినా పోలీస్ అధికారులు పిలిచినా అది అరెస్ట్ అయినా కాకపోయినా నిందితుడిగానో అనుమానాస్పదంగానో ఒకవేళ ఎవరినైనా పిలిచి పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నప్పుడు ఆయన అంటే ఒక అడ్వకేట్ పోవచ్చు అని అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే అడ్వకేట్ను కాదనడం వెనుక కాంగ్రెస్ సర్కార్ కానీ లేకపోతే ఏసీబీ అధికారుల ప్లాన్ ఏమైనా ఉన్నది అని భావిస్తుండ్రా అన్న మీరు? అంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలి, మేము చెప్పింది కూడా రికార్డ్ చేయాలి, చెప్పిందని చెప్పేసి సృష్టించాలని ఒక ప్రయత్నం జరుగుతుందనే అనుమానం మాకుంది కదా. డెఫినెట్గా వాళ్ళు బలవంతంగా ఏదో చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నారు. మేము కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు. కేసులో మామూలుగా మీరు ఏ రకమైన నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు హాజరవుతున్నాం. అటువంటిప్పుడు మీరు భయపడటం ఎందుకు? అడ్వకేట్ ఉంటే న్యాయస్థానానికి పోతే నువ్వైనా నేనైనా న్యాయస్థానానికి పోవాల్సిందే కదా. ఏ సామాన్యుడికి ఇబ్బంది జరిగినా, ఏ పారిశ్రామికవేత్తకు ఇబ్బంది జరిగినా, రాజకీయ నాయకుడికైనా అల్టిమేట్గా పోవాల్సింది న్యాయస్థానానికే. ఈరోజు రిలీఫ్ కోసం కాదు, మీరు పెడుతున్న అక్రమ కేసులలో విచారణ చేపట్టమని అంటున్నాం. వాస్తవాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయినాం. అలా మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? రైట్ అన్న, ఒకసారి మీ నల్లగొండ పాలిటిక్స్కి వద్దాం. ఎట్లా నడుస్తున్నాయి అన్న రాజకీయాలు? గెలుపోవటంలో సహజం. అంతకుముందు మేము అధికారంలో ఉన్నాం 2 సార్లు. నల్గొండ జిల్లాలో కూడా మామూలుగా అధికారంలో ఉన్నట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఎట్లుంది మీకు? మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారంలోకి. గెలుపోవటములు సహజం అంటారు. గెలుపోవటంలో సహజం, ప్రభుత్వాలు కూడా మారటం సహజం అయిపోయింది కదా. డెఫినెట్గా మళ్ళీ రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్, కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మళ్ళీ మా నియోజకవర్గాలలో మళ్ళీ మమ్మల్ని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. మేము చేసిన సేవలను కూడా గుర్తిస్తారు. ఏడ కనబడతలేరన్న నల్గొండ మంత్రులు, ఏమనుకోవచ్చు కారణం? అంటే ఇది కాంగ్రెస్కి కొత్త సంస్కృతి కాదు కదా. గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు అవపడరు, ఎమ్మెల్యేలు అవపడరు, ప్రజాప్రతినిధులు కూడా అంతా హైదరాబాద్ స్థావరంగానే వాళ్ళ పరిపాలన కొనసాగిస్తుంటారు, వాళ్ళ ఫైరవీలు కొనసాగిస్తుంటారు. ప్రజలకు ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి పోతారు, ఓట్లు అడుగుతారు. ప్రజలకు ఇవ్వాలేదని అవసరం ఉంటే వాళ్ళు కార్లు కట్టుకొని హైదరాబాద్కు రావాలి. అది ఆనవాయితీ కాంగ్రెస్కి. ఇలా పొద్దుగాల వార్త చూసిన అన్న,
మొదటిసారి చట్టసభలకు అడుగు పెట్టిందంట. ఆయన బీసీ నాయకుడిగా చెప్పుకుంటారట. దాదాపు భూదందాలు జోరుగా నడుస్తున్నాయట అన్న, నిజమేనా అన్న? అంటే నేనేమంటా, ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూదందాలు చేస్తున్నారు అని చెప్పేసి అని అంటే, మరి 2,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్లో వసూలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు గుర్తు రావట్లే? కోమటిరెడ్డి అడ్డంగా మామూలుగా వాళ్ళ వీళ్ళని బెదిరించి సంపాదించి క్రషర్ మిల్లులతో సహా పైసలు వసూలు చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు గుర్తు రావట్లే? ఆ ఒక్క నాయకుని బయట పెట్టడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, ఏం కావచ్చు? అతను నాకు తెలిసి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు అయి ఉంటాడు, బీసీ నాయకుడు. అదే అంటున్నా, అతను ఏ పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకుడు అయితేనే ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిజాలు తెలుసుకోవడానికి అధికారులు ఉన్నారు, విచారణ చేపట్టడానికి ఆడ యంత్రాంగం ఉంది, న్యాయ పోరాటం చేయడానికి అక్కడ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఒక ప్రజాప్రతినిధిని మట్టి పూసి మలకలేసి బురద జల్లే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? మరి నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు కూడా అటువంటి వాటికి ఎన్నిటికో పాల్పడుతున్నారు. ఆ ముచ్చట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళే బయట పెడుతుండ్రు, వేరే వాళ్ళు కాదు. ఆ ముచ్చట్లు కూడా కాంగ్రెస్ లో బయట పెడుతుండ్రు. దాని వెనక అంతరార్థం ఏమై ఉంటది అన్న? నేనేమంటున్నా, బలహీన వర్గాల మీద దాడి ఇది, అంతేనా? అంతే. ఒకవేళ ఒక ప్రజాప్రతినిధిగా ఆయన దగ్గరికి ఎవరైనా పోయి అప్రోచ్ అయితే న్యాయం చేసే విషయాలలో కొంత ఏమైనా జోక్యం చేసుకుంటూ చేసుకొని ఉండొచ్చు. కానీ రాత్రికి రాత్రి రికార్డులు మార్చే అంత పెద్ద అవసరమో ఉంటుందా? ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకు పోతాడు. డెఫినెట్గా ఎవరైనా ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఎవరు బెదిరియంగానే ఆక్రమించుకుంటే అయిపోతుందా? చట్టం లేదా, న్యాయం లేదా, అధికారులు లేరా? ఈ స్టేజ్లో కాకపోతే ఇంకో సుప్రీంకోర్టు దాకా పోతారు, కోట్లాడతారు. ఎవరు వదులుకోరు కదమ్మా. కాబట్టి ఇది అంత మామూలుగా ఏదో రకంగా బలహీన వర్గాల వాళ్ళకి రాక అవకాశం వస్తే బురద చల్లాలి. అంటే కేవలం మంత్రి పదవి కోసం పోరాటం. నేను ఒకటే అంటే, ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి బాధ్యతలు వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పైసలు వసూలు చేస్తున్నాడు. నేను చెప్తున్నా, ఆఖరికి కాలువల మీద పనిచేసి 20 సంవత్సరాలుగా అదే పని నమ్ముకొని పనిచేస్తున్న లస్కర్లకి నిన్న మొన్న తీసేసి ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు వసూలు చేసి దాదాపుగా 6-7 కోట్ల రూపాయలు ఒక ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్స్ అని చెప్పేసి పెట్టి పైసలు సంపాదించిన అక్రమార్కుడు. దీని మీద ఎందుకు మాట్లాడరు మరి కాంగ్రెస్ వాళ్ళు? ఆఖరికి మున్సిపాలిటీలో పనిచేస్తే అవుట్సోర్స్లో పనిచేసిన వాళ్ళని, పట్టణాలు బాగు చేయడం కోసం పెట్టిన వాళ్ళని ఈరోజు జీతాలు ఇవ్వక పక్కకు పెట్టేసి వాళ్ళ దగ్గర కూడా మామూలుగా కాంగ్రెస్ అధికారంలో రాగానే అక్కడ ఉన్న నాయకులు ఒక్కొక్కళ్ళ దగ్గర 3 లక్షలు 4 లక్షల రూపాయలు వసూలు చేసారు. వసూలు చేసిన వడ్డీలు వాళ్ళు కట్టలేక చేస్తున్నారు. ఇవాళ వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా రోడ్ల మీద పడేసారు. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఇట్లాంటి ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టచ్చు కదన్న మీలాంటి వాళ్ళు. మేము మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మా మాటలన్నీ కాకిగోళ్ళు లెక్క పడుతున్నాయి. ఎంతమంది మీడియా వాళ్ళు ఇస్తున్నారు? అంత మేనేజ్మెంటే కదా. పిలుస్తున్నాం కదా అన్న. ఇప్పుడు ఒకటి ఎరా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వాస్తవాల్ని ఇది టెలికాస్ట్ చేసేటోళ్ళు ఎంతమంది? మేము పత్రికా విలేకరుల సమావేశాలు పెడుతూనే ఉంటాం, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వస్తారు. మేము చెప్పిన తర్వాత మళ్ళీ ఏదో పెడుతున్నాడు అని అంటే ఏం పెట్టిండు అని చెప్పి తెలుసుకొని వాళ్ళకి మామూలుగా మాట్లాడితే కిందోడు కాకపోతే మీదోడికి మాట్లాడతారేమో. మేము చెప్పిన ఏవి బయటికి రావు. వస్తాయన్న, ఎందుకు రావు? ఒకటి అర ఉండొచ్చమ్మా. ఇప్పుడు 10 ఛానల్స్ వస్తే అందులో మీద ఒకటి ఉండొచ్చు, మీరు ఇస్తుండొచ్చు. మిగతా 9 ఛానల్స్ కూడా మా పిఆర్పి ఎక్కువ ఉందని చెప్పే ఛానల్స్ కూడా ఇవ్వాలి కదా. ఏది వాస్తవం ఉంటే అది ఇవ్వాలి కదా. మేము ఆ వాస్తవానికి కట్టుబడి ఉంటాం కదా. అవాస్తవాలు మాట్లాడితే మా మీద తప్పకుండా డిఫమేషన్ పోవచ్చు. సో ఈరోజు అంత మేనేజ్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి వత్తాసు పలికేటోళ్ళు ఉన్నారు. మీడియాని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి. లేని వాళ్ళు మామూలుగా ఎవరైనా కొద్దిగా గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉంటే వాళ్ళ మీద కథనాలు సృష్టించి ఆ మీడియాని మేనేజ్ చేసి కథనాలు బయటికి ఇస్తున్నారు. భయభ్రాంతులను చేయడానికి ఇంతకుముందే మామూలుగా కొట్లాటలు పంచాయతీలు అదేనో ఇదేనో నలుగురు పంపించి భయభ్రాంతులను చేస్తుంది. ఇప్పుడు అదంతా ఏం లేదు. సింపుల్గా వాళ్ళ మీద ఒక స్టోరీ అల్లాలి, స్క్రిప్ట్ రాయాలి, కాంట్రిబ్యూటర్ని పిలవాలి, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడాలా, ఇదేసేయండి. దీనికి ఆధారాలతో సంబంధం లేదు. ఒక బురద చల్లితే అయిపోయాయి. బురద చల్లిన వాళ్ళని ఎవరు ఆధారాలు అడగరు. అది బురదనే మాత్రం అని చెప్పేటోళ్ళని ఆధారాలు అడుగుతారు, అంతే కదన్న. రైట్. మొత్తం మీద మల్లన్న రాబోయే కాలంలో పార్టీ మారుతారా, బీఆర్ఎస్లోనే ఉంటారా? నాకు అవసరం లేదు. ఒకటి, ఇది ఎన్నో సందర్భాలలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేనుగా అధికారం కోసమో పదవుల కోసమో ఎప్పుడు కూడా నా రాజకీయ జీవిత చరిత్రలో 30 సంవత్సరాల నుంచి పార్టీలు మారలే. నన్ను బలవంతంగా నెట్టేసినప్పుడు, నాకు అన్యాయం జరిగినప్పుడు, వేరే వాళ్ళు ఆదరించినప్పుడు, తప్పనిసరి పరిస్థితులలో అక్కడ అన్యాయం జరిగిన తర్వాత నేను వేరే పార్టీలకు పోయినా. దానికి ఉదాహరణ 2009లో నాకు టికెట్ వచ్చిన తర్వాత, ఫైనల్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయిస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసిన తప్ప నేను వేరే పార్టీలకు పోలే. 2012లో తప్పనిసరి పరిస్థితులలో అక్కడున్న
పరిస్థితులలో ఉన్న నాయకత్వం నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీ టీడీపీలకు పోయినా నేను 2012లో 2014లో నాకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత సరే పక్కన ఉన్న వాళ్ళు మోసం చేశారు. 2014 నుంచి 18 దాకా ఆ రోజు మామూలుగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. కానీ నేనేం పార్టీ మారలే, అధికారం కోసం పోలే. 2014లో నాకు పార్టీ అవకాశం ఇచ్చింది అని చెప్పి 18 దాకా అదే మహాకూటమిలో అదే టీడీపీలో పనిచేసిన. పార్టీ అంతా మామూలుగా అయిపోయింది, ఇక ఇంకెక్కడ ఆంధ్ర పార్టీ తెలంగాణలో అన్నారు. అయినా నేను నా ఒంటరి పోరాటం కొనసాగించిన. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మాకు, నేను జనరల్ సెక్రటరీ, కలిసే పని చేసినాం. నేనేం పార్టీ మారలే. 2018లో నాకు మహాకూటమి పేరు మీద అన్యాయం జరిగిన తర్వాత టికెట్ నిరాకరించిన తర్వాత మరో మార్గం లేక నన్ను అవకాశం ఇస్తాను అని చెప్పేసి కేసీఆర్ గారు ఆశీర్వదించి పెద్ద మనిషిగా నన్ను భుజం తట్టి టికెట్ చేతిలో పెట్టి పోటీ చేయని చెప్పేసానంటే పోటీ చేసిన. వారి ఆశీర్వాదం, పార్టీ బలం, ప్రజల ఆశీర్వాదం నన్ను గెలిపించారు. కట్టుబడి గత 15 సంవత్సరాలు ఏ రకంగా అయితే పనిచేసినో అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. మళ్ళీ నాయనకు అనేక రకమైన కుట్రలు జరిగినాయి. గెలిచిన 3 నెలల నుంచే స్థానిక సంస్థలలో నాకు ఎట్లా పుల్లలు పెట్టాలి, గెలిచిన వాళ్ళని ఎట్లా ఓడగొట్టాలి, ఎట్లా గోడ దొక్కియాలి అనే అనేక రకమైన ప్రయత్నాలు జరిగినాయి. టికెట్ రాదని ప్రచారాలు చేసిర్రు. ఏది ఏమైనా మామూలుగా ప్రజలను నమ్ముకున్నా కాబట్టి వాళ్ళెవరో వీళ్ళెవరో ఇవన్నీ గ్యాసిప్స్ కామన్ అనే ఉద్దేశంతో నేను పనిచేసిన. 23లో అనేక రకమైన శక్తులు నన్ను అడ్డుకోవడానికి, టికెట్ రాకుండా ఉండటానికి ప్రయత్నం చేసినాయి. ఓడగొట్టడం అనేది తర్వాత సంగతి. అయినా నా టికెట్ ఎవరు ఆపలేకపోయారు. 23లో కేసీఆర్ గారు మళ్ళీ ఆశీర్వదించి బలహీన వర్గాల ప్రతినిధిగా నువ్వు పోటీ చేస్తున్నావు అని చెప్పేసి ఇచ్చారు. పోటీ చేసిన. కాబట్టి ఇటువంటి రూమర్స్, ఇగో ఇటు పోతాడట అటు పోతాడట అని చెప్పేసి గిట్టనోళ్ళు, పడనోళ్ళు, జీర్ణించుకోలేనోళ్ళు నా మీద ఈ రూమర్స్ కామనే. కానీ నేను పార్టీలు మారే ఉద్దేశము, ఆలోచన, అవసరం నాకు లేవు. అధికారం కోసం ఉరుకులాడేటోళ్ళు కూడా కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.